గతంలో ఎక్కడ లేని విధంగా 2 లక్షల రుణమాఫీ చేసి ఈరోజు దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలోని రైతులను ఆదుకున్నటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. అదేవిధంగా దున్నేటోనికే భూమి అన్నట్టు నినాదం ఏ విధంగా ఉండేనో సాగు చేసేటోనికి ఖచ్చితంగా రైతు భరోసా కల్పించాలి. పెట్టుబడిదారులకు, గుట్టలకు, రోడ్లకు కాకుండా ప్రతి ఒక్క రైతులకు రైతు భరోసా ద్వారా ఆదుకునే ప్రభుత్వం ఈరోజు దేశంలోనే ఎక్కడా లేని విధంగా దేశ చరిత్రలో నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ వరి ధాన్యం పండించినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగానికి చెందుతుంది. ఆ రైతులు పండించిన పంటను కొనుగోలు చేసే క్రమం లోపల నిజంగానే గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వం ముందస్తుగా ఎక్కడ లేని విధంగా రైతులు ఇబ్బంది పడద్దు, వడగండ్ల వానకు అకాల వర్షాలకు ఇబ్బంది కాకూడదనే ఆలోచన కొద్ది ముందస్తుగానే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలంలో వివిధ గ్రామాలలో మరి ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ఉదయం నుంచి మేమందరం కూడా మా మార్కెట్ కమిటీ చైర్మన్ వదిన విజయ తిరుపతి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఐకేపీ సెంటర్ను ప్రారంభిస్తూ ఈరోజు గంభీరావుపేటకు చేరుకునే సందర్భం లోపల మరి ఆలోచన లేనటువంటి నాయకులు, మరి ప్రోటోకాల్ గురించి మాట్లాడే నాయకులు ఈరోజు కావాలని ఒక దురదృష్టంతో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు జీర్ణించుకోవాలనేటువంటి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావాలనే దురుద్దేశంతో ఈరోజు మా నాయకులపైన దుర్భాషలాడుతూ మీదికి రావడం జరిగింది. నిజంగా ఇటువంటి చర్యలు చేపట్టడం నిజంగా సిగ్గుచేటు. మీరు కూడా గతంలో 9 సంవత్సరాలు పాలించిన సందర్భంలో మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. ఏ విధంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. కానీ ఈ విధమైనటువంటి దుశ్చర్యలకు పాటుపడితే ఖచ్చితంగా దీని పర్యవసానాలు, దీని యొక్క ప్రతీకార చర్యలు ఖచ్చితంగా ఉంటాయనేటువంటిది మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను. మీరు ఏదైతే 9 సంవత్సరాలు అడ్డం దొడ్డం తిని అవినీతికి పాల్పడి మీరందరూ ఖండ కావరంతో మీరు వస్తారంటే ఖచ్చితంగా దానికి మీ ఖండ కావరం మంచించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. బిడ్డలారా, మీరు అనుకుంటుండొచ్చు మాకు కేటీఆర్ ఉన్నాడు మళ్ళీ వస్తారని అనుకుంటారు కావచ్చు. మళ్ళీ రాసి పెట్టుకొని వచ్చేటువంటి ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది, రైతు ప్రభుత్వమే ఏర్పాటైతే తప్ప మీరు కలలు కంటున్నటువంటి మేము వస్తాం తర్వాత తడాఖా చూపిస్తాం అంటున్నారు. కానీ బిడ్డలారా, ఈరోజు ఈ సందర్భం మేమందరం కూడా అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి సంయమనం పాటించి మీరందరూ కూడా చాలా సంయమనంతో మేము దానికి సమాధానం, మీరు అడిగినట్టు ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు కావాలనే కేటీఆర్ దగ్గర మార్కులు సంపాదించుకోవడానికి, కేటీఆర్ దగ్గర మీ పరపతిని పెంచుకోవడానికి ఈరోజు చేసినటువంటి దుశ్చర్య ఖచ్చితంగా రానున్నటి రోజుల లోపల టీఆర్ఎస్ నాయకుడు, బీఆర్ఎస్ నాయకుడు ఎవరైనా సరే, వాడు ఏ స్థాయిలో అయినా సరే, జిల్లా స్థాయిలో అయినా సరే, మండల స్థాయిలో అయినా, రాష్ట్ర స్థాయిలో అయినా సరే, వానికి ఖచ్చితంగా వేటాడతామని ఈ సభాముఖంగా హెచ్చరిస్తాను నా కొడుకల్లారా. అదేవిధంగా ఈరోజు మా వదిన విజయమ్మ మీద ఒక ఆడపడుచు అనేటువంటిది అవగాహన లేకుండా ఈరోజు మీ ఇళ్ళలో ఆడపడుచులు లేరా? ఈరోజు విజయమ్మ మీద మీరు మాట్లాడిన పరుష పదజాలాన్ని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాను. రానున్నటి రోజుల్లో పట్ల కొడుకల్లారా, మీరందరినీ కూడా మీ గుండెల్లో రైలు పరిగే విధంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ రోజు నుంచి మండల కాంగ్రెస్ అధ్యక్ష పిలుపునిస్తున్నాను. ఈ రోజు నుంచి మండలంలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకులు అక్రమాలకు, బెదిరింపులకు పాల్పడితే మీరు గత 9 సంవత్సరాలు బెదిరించి అవినీతి చేసి సంపాదించుకున్నాం, ఈ విధంగా ఇప్పుడు కూడా చేస్తామని అనుకుంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన, ప్రజల ప్రభుత్వం కాబట్టి మీరు చేసినటువంటి ఏ ఒక్క చర్యను కూడా ఖచ్చితంగా ప్రజల్లోనే ఎండగడతాం. మీ సంగతి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోనే మేము చూసుకుంటామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇవాళ వచ్చినటువంటి బీఆర్ఎస్ ఇద్దరు నాయకులు, మా లింగం యాదవ్ కానీ, వెంకట్ యాదవ్ కానీ, ఇవాళ మీరు కేటీఆర్ ఫోటో ప్రోటోకాల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందయ్యా?
కేటీఆర్ మీద ప్రేమ, బీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ. ఇవాళ నేను ఈ సభాముఖంగా సవాల్ విస్తున్నాను ఇద్దరు నాయకులకు. మీరు మీ పార్టీలో ఉంటూ మీ పార్టీ కేటీఆర్కి ఓటేసిరా నేను ఇవాళ అడుగుతున్నాను. మీరు ఆ పార్టీ సొత్తు తినుకుంటా ఆ పార్టీ ద్వారా లబ్ధి పొందినటువంటి ఈరోజు లింగం యాదవ్, వెంకట్ యాదవ్ సమాధానం చెప్పాలి. రమ్మను, నేను రమ్మని చెప్తున్నా. ఏ మస్జిద్కు పోదాం, ఏ మందిరానికి పోదాం, ఏ చర్చికి పోదాం, మీరు ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ వేరే పార్టీకు ఏ విధంగా ఓటేస్తారో మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ పార్టీ నాయకత్వం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీ నీళ్లు తాగుతూ వేరే పార్టీలకు తొత్తులుగా మారేటువంటి పనిచేసేటువంటి ఈ నాయకత్వం కావాలని ఒక విచ్ఛిన్నం చేయడానికి, ఒక చెడు వాతావరణం సృష్టించడానికి చర్య చేసిరు తప్ప ఇది బీఆర్ఎస్ పార్టీకి లాభం చేయడానికి ఏమాత్రం సరిపోదు. ఈ సందర్భంగా కేటీఆర్ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇటువంటి నాయకులను మీరు ఒక్కసారి ఏ విధంగా పనితీరు వీళ్ళది ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలని చేస్తున్నాను. అదేవిధంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతుంటే రానున్నటి రోజుల్లో పట కాంగ్రెస్ పార్టీ సైనికులకు అందరికీ నేను ఈరోజు పిలుపునిస్తున్నాను. ఏ నాయకుని మీద ఈగా వాలినా ఖచ్చితంగా మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆది సిన్న ఆధ్వర్యంలో ఏ ఒక్క నాయకుని కాంగ్రెస్ పార్టీకి నాయకుని మీద ఈగా వాలినా ఖచ్చితంగా కాపాడుకునే బాధ్యత మండల అధ్యక్షుడిగా హమీద్, అదేవిధంగా మా జిల్లా నాయకులైనటువంటి మా తిరుపతి అన్న తీసుకుంటారు, హనుమాన్ అన్న తీసుకుంటారు, మా తిరుపతి రెడ్డి, ఇంకా మన చంద్రన్న, ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఈగ వాలినా ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తాను నా కొడుకులారా. విజయ తిరుపతి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా అధికారులు, మా కాంగ్రెస్ నాయకులు, మండల శాఖ అధ్యక్షులు, ఏఎంసీ డైరెక్టర్లు, ట్యాక్స్ డైరెక్టర్లు అందరం కలిసి ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్న క్రమంలో గంభీరరావుపేటకు సంబంధించిన ఐకేపీ సెంటర్ వద్ద అంతకుముందే 4-5 ఊళ్ళు ప్రారంభించుకొని వచ్చినాం. ఎక్కడ ఏది కూడా ఆటంకం కలగలేదు. అక్కడికి వచ్చిన తర్వాత కొందరు బీఆర్ఎస్ నాయకులు ఒక కుట్రపూరితంగా ఇక్కడ గొడవ క్రియేట్ చేయాలన్న దాని మీద అక్కడికి వచ్చి అక్కడ ఏదో ఫ్లెక్సీలా ఈ ఫోటో లేదు, ఆ ఫోటో లేదని ఏదో క్రియేట్ చేసుకుంటూ అక్కడ గొడవ క్రియేట్ చేశారు. ఆ క్రమంలో మేము ఏమైనా ఉంటే అధికారులు చూసుకుంటారని మేము సముదాయిస్తున్న క్రమంలో రోడ్డుకి ఏదొచ్చినట్టు అది మాట్లాడుతూ మా కాంగ్రెస్ నాయకుల పైనే బూతులు తిడుతూ దాడులకు పాల్పడుతున్న క్రమంలో, అదేవిధంగా ఒక మహిళా చైర్పర్సన్ సోదరి ఉండగా కూడా ఆమె పైన కూడా దుర్భాషలాడుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అక్కడ గొడవ క్రియేట్ చేసిన బీఆర్ఎస్ నాయకులు లింగం యాదవ్, అదేవిధంగా వెంకటి, అదేవిధంగా పాపగారి వెంకటస్వామి గౌడ్, వీళ్ళను వాళ్ళే గొడవ చేస్తారు, వాళ్ళే అది చేస్తారు. మళ్ళీ మా మీద కాంగ్రెస్ నాయకులు దాడులు చేసిర్రు, కాంగ్రెస్ నాయకులు అది చేసిర్రు అని చెప్పి ఉల్టా ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అక్కడ గుండాగిరి చేసింది, గొడవ క్రియేట్ చేసింది ఆ బీఆర్ఎస్ నాయకులు. ఆ సందర్భంలో మేము ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటే మళ్ళీ పోలీస్ స్టేషన్ ముంగడికే కూడా ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, ఇప్పుడు ఎవరైతే మేము పేర్లు చెప్పినామో ఆ పేర్లకు సంబంధించిన వాళ్ళు నోరు మూసుకొని ఉండాలి. ఈ రోజు నుంచి ఎక్కడ ఇంకా ఏం నోరెత్తినా వాళ్ళ నాలుగ పోసేసే పరిస్థితులు వస్తాయి. మా కాంగ్రెస్ ఊరికే ముచ్చట్లేదు. మేము ఇన్ని రోజులు 16 నెలలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గంభీరరావుపేట మండలంలో ఏ విలేజ్లో కూడా టీఆర్ఎస్కు కాంగ్రెస్కు కానీ అదే బీజేపీ కాంగ్రెస్ కానీ ఎక్కడ గొడవలు జరగలేవు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. వాస్తవానికి మేము చేయవలసింది ఈ 16 నెలల్లో గతంలో వీళ్ళు పందికొక్కులు లెక్క తిని బాగా పలిచిన వాళ్ళ భర్తం పట్టేది ఉండే, వాళ్ళ భర్తం పట్టగా అరే ఇక వీళ్ళు ఏం చేస్తలేరు అని చెప్పి ఇంకా మళ్ళీ ఇట్లా చేసి ఏమైనా అవినీతి చేస్తున్నాం, అక్రమాలు చేస్తున్నాం, లాబింగ్ చేస్తున్నాం, బ్లాక్మెయిల్ చేస్తామనే ఆలోచనతో ఈ గంభీరరావుపేటకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా కొందరు జిల్లా నాయకులు కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలి. వాళ్ళ ప్రవర్తన మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. కాంగ్రెస్ శ్రేణులు తలుసుకుంటే ఒక్కడు కూడా ఈ ఊర్లే ఒక ఇంట్లో ఈ రోడ్డు మీద ఎక్కరు. ఖబర్దార్ జాగ్రత్త అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఇంతవరకు మేము
ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు సేవ చేస్తున్నాం. గవర్నమెంట్ యొక్క సంక్షేమ పథకాలు అమల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నాం తప్ప ఎక్కడ వాళ్ళ మీద ఇది చేయాలని అనుకోలేదు. దాన్ని మీరు ఆసరాగా చేసుకుంటే మాత్రము మా ఓపికను మీరు ఆసరా చేసుకుంటే మాత్రము ఇక సహించేయాలి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ కాంగ్రెస్ రుచి చూపించలేం బిడ్డ. ఇప్పుడు ఈ ప్రభుత్వం రుచి కాంగ్రెస్ సంబంధించిన రుచిని మీకు రేపటి నుంచి మీకు చూపిస్తాము. మీ ప్రవర్తన మారబోతే అని చెప్పి ఈ సందర్భంగా ఇప్పటికి కూడా ఈ రోజున కూడా కాంగ్రెస్ శ్రేణులు అందరం మేము తలుచుకుంటే ఒక్కరు కూడా మీరు ఇంట్లోకి వెళ్ళారు, తరిమి కొడతాం. ఇదే చివరి, ఇదే ఫస్ట్ వార్నింగ్. ఈ 16 నెలల్లో ఇదే ఫస్ట్ వార్నింగ్, ఇది లాస్ట్ వార్నింగ్ అని చెప్పి తెలియజేస్తూ పోలీసులు కూడా గవర్నమెంట్ సంబంధించిన అధికారిక కార్యక్రమంలో వాళ్ళు ప్రోటోకాల్ అని దాని వాళ్ళే న్యూసెన్స్ చేసి ఆటంకం కలిగించారు. అక్కడ చైర్పర్సన్కు ఆటంకం కలిగించారు, విధులకు అదేవిధంగా ఆఫీసర్లకు ఆటంకం కలిగించారు, అదేవిధంగా మహిళలకు ఆటంకం కలిగించారు. కాబట్టి ఈ పోలీసులు కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ వాళ్ళు జీర్ణించుకుంటలేరు. ఈ ప్రభుత్వము మహిళలకు ఐకేపీ కొనుగోలు కేంద్రాలను అప్పచెప్పడము, వాళ్ళను ఆ గ్రూపులను ఆ మహిళలను ఒక శక్తివంతులను తయారు చేసే ఆలోచన ఈ ప్రభుత్వము జీర్ణించుకోలేక ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ అనేది అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు ఈ మహిళలకు అదేవిధంగా నిరుద్యోగులకు అనేకమైన పథకాలు తీసుకొస్తుంది. కాబట్టి ఇవన్నీ జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను జీర్ణించుకోలేక వాళ్ళ ఉనికి పోయే పరిస్థితులు దాపురించింది. కాబట్టి వాళ్ళ ఉనికి పోయే పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఉనికిని కాపాడుకునేందుకు ఈ 15 నెలల్లో కన్మరుగైపోతుంది ఈ బీఆర్ఎస్ నాయకులు, ఈ బీఆర్ఎస్ పార్టీ. ఈ నాయకులు అందరూ కన్మరుగైపోతున్నారు. మా రేవంత్ రెడ్డి ఎప్పుడో బంగాళాఖాతం కలుపుతున్నాడు. ఆ బంగాళాఖాతంలో కలిపారు కాబట్టి ఇంకా ఏమో చేయాలి అనే దాని మీద వాళ్ళు చేస్తారు. కాబట్టి మరొక్క మారు వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలి. ఒకటి ఆ ప్రభుత్వం మంచి చేస్తుంది కాబట్టి సపోర్ట్ చేయాలి, లేదంటే మాత్రం ఊరుకునే ముచ్చట్లే అని చెప్పి తెలియజేస్తూ మరొక మారు పోలీసు స్టేషన్లో మేము వాళ్ళపైన కూడా మేము ఫిర్యాదు చేసినాం. చట్టం తన పని తాను చేసుకోపోవాలి. రేపటి వరకు వాళ్ళ మీద అందరి మీద విధులకు ఆటంకం కలిగించిన బీఆర్ఎస్ నాయకులపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా పిలుపునిస్తూ మళ్ళొక్కసారి మీకు మరీ చెప్తున్నా, ఇదే ఫస్ట్, ఇదే చివరి వార్నింగ్. మీ ఉనికి కొరకు ప్రయత్నం చేస్తే మాత్రము మా కాంగ్రెస్ శ్రేణులందరూ మీకు రుచి చూపిస్తారు. ఇవాళనే రుచి చూపిస్తాం అనుకున్నాము, కానీ ఓపిక పట్టినాము. ఇంకా ముందు బాగుంటుంది ముసుర్ర పండుగ అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు.